నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ప్రతీకార సుంకాలను ప్రకటించిన ట్రంప్ భారత్ పై 26% వడ్డన ఆయా దేశాలు విధించే పన్నుల్లో సగమే వసూలు చేస్తున్నట్లు వెల్లడి వక్ఫ్ సవరణ బిల్లుకు లోక్సభ ఆమోదం అర్ధరాత్రి దాటే వరకు కొనసాగిన చర్చ అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం అమరావతి నిర్మాణంలో మళ్లీ సింగపూర్ భాగస్వామ్యం ప్రభుత్వ ఆహ్వానంతో వచ్చిన ప్రతినిధి బృందం నేడు చంద్రబాబు లోకేష్లతో భేటీ మంగళగిరిలో మాట నిలుపుకుంటున్న లోకేష్ ఇళ్ల క్రమబద్ధీకరణ పట్టాల పంపిణీకి శ్రీకారం 10 నెలల్లోనే హామీ నెరవేర్చారని లబ్ధిదారుల హర్షం పాస్టర్ మృతి కేసులో మత సామరస్యం దెబ్బతీయొద్దన్న కుటుంబ సభ్యులు ప్రభుత్వ దర్యాప్తుపై తమకు నమ్మకం ఉందన్న ప్రవీణ్ భార్య తెలంగాణ మంత్రివర్గ విస్తరణ మరింత ఆలస్యం ఆశావహుల ఎంపికపై ఎటూ తేల్చని అధిష్టానం సామాజిక వర్గాల వారీగా సాగుతున్న కసరత్తు మూసీకి 100 మీటర్ల వరకు నిర్మాణాలు వద్దన్న ప్రభుత్వం 4 సభ్యుల కమిటీ అంగీకరిస్తేనే అనుమతి మాస్టర్ ప్లాన్ రూపకల్పనపై దృష్టి అమెరికాకు వివిధ దేశాల నుంచి వచ్చే దిగుమతులపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పన్నుల మోత మోగించారు అన్ని దేశాల నుంచి వచ్చే దిగుమతులపై 10% బేస్ లైన్ పన్ను విధిస్తున్నట్లు ప్రకటించిన ట్రంప్ కొన్ని దేశాలపై భారీగా టారిఫ్లు విధించారు భారత్ చాలా కఠిన దేశం అంటూ 26% పన్నులు ప్రతిపాదించారు చైనాపై 34% వడ్డించారు అమెరికా ఉత్పాదక రంగాన్ని బలోపేతం చేసేందుకే పరస్పర పన్నులు విధిస్తున్నట్లు స్పష్టం చేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పలు దేశాలపై ప్రతీకార సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు వైట్ హౌస్ రోజ్ గార్డెన్లో నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్లో 45 నిమిషాలు మాట్లాడిన ట్రంప్ ఈ రోజును లిబరేషన్ డేగా నిర్వచించారు ఈ కార్యక్రమానికి కేబినెట్ సభ్యులతో పాటు స్టీల్ ఆటో కార్మికుల్ని ఆహ్వానించారు అమెరికా భవిష్యత్తు అమెరికన్ల చేతుల్లోనే ఉందని ఇతర దేశాలు తమపై విధిస్తున్న సుంకాల్లో తాము సగమే టారిఫ్లు విధిస్తున్నట్లు తెలిపారు ఆయా దేశాలపై జారీతోనే సగం సుంకాలే ప్రకటించినట్లు తెలిపారు వీటిని రాయితీ టారిఫ్లుగా ఆయన అభివర్ణించారు అమెరికాకు దిగుమతయ్యే అన్ని దేశాల ఉత్పత్తులపై కనీసం 10% టారిఫ్లు విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు చైనాపై 34% సుంకాలు విధించనున్నట్లు తెలిపిన ఆయన ఈయూపై 20%, దక్షిణ కొరియాపై 25%, జపాన్పై 24%, తైవాన్పై 32% సుంకాలను విధిస్తున్నట్లు తెలిపారు కంబోడియాపై ఏకంగా 49%, శ్రీలంకపై 44% టారిఫ్లు ప్రకటించారు భారత వస్తువులపై 26% సుంకాలను విధిస్తున్నట్లు తెలిపారు India, very, very tough, very, very tough. The Prime Minister just left. He's a great friend of mine, but I said, you're a friend of mine, but you're not treating us right. They charge us 52%. You have to understand, we charge them almost nothing for years and years and decades. And it was only 7 years ago when I came in, we started with China and charged them. We took in hundreds of billions of dollars from China in tariffs. And they understood, honestly. President Xi understood. He said, look, I understand. And the other countries, and they all understand. We're going to have to go through a little tough love, maybe. But they all understand. They're ripping us off, and they understood it. ఈ రోజు కోసం అమెరికా ఎన్నో ఏళ్లుగా వేచి చూస్తోందన్న ట్రంప్ అమెరికా ఇండస్ట్రీ పునర్జన్మించినట్లు అయిందన్నారు అమెరికాను చాలా సంవత్సరాలుగా మోసగాళ్లు ఉపయోగించుకున్నారని ఆరోపించారు తమ పన్ను చెల్లింపుదారుల్ని గత 50 ఏళ్లుగా దోచుకున్నారని ఇక అది జరగదని తేల్చి చెప్పారు ఇప్పుడు అమెరికా మరింత ఎదగడానికి అవకాశం వచ్చిందన్నారు సుంకాల ప్రకటనతో అమెరికాలో మళ్లీ పెద్ద ఎత్తున ఉద్యోగాలు వస్తాయని కంపెనీలు తిరిగి వెనక్కొస్తాయని చెప్పారు కాబట్టి అమెరికా స్వర్ణయుగమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు అమెరికాకు చెందిన కార్లు విదేశాల్లో తక్కువగా అమ్ముడుపోతున్నట్లు చెప్పిన ట్రంప్ అందుకే అన్ని విదేశీ తయారీ ఆటోమొబైల్స్ పై 25% సుంకాలు అర్ధరాత్రి నుంచి విధించనున్నామని వివరించారు అయితే ఉక్కు అల్యూమినియం ఆటోల దిగుమతులపై ప్రస్తుతం ఉన్న పన్నుల్ని కొత్త టారిఫ్లు పెంచబోవని శ్వేతసౌధం స్పష్టత ఇచ్చింది అధికార విపక్షాల మధ్య 12 గంటల పాటు జరిగిన వాడివేడి చర్చ అనంతరం వక్ఫ్ సవరణ బిల్లును లోక్సభ ఆమోదించింది బిల్లుకు అనుకూలంగా 288 ఓట్లు వ్యతిరేకంగా 232 ఓట్లు పడ్డాయి బిల్లులో ప్రతిపక్షాలు చేసిన అన్ని సవరణలను సభ తిరస్కరించింది బిల్లును అధికార
ఎన్డీఏ సమర్థించుకోగా ముస్లింలకు వ్యతిరేకమని విపక్షం ఆరోపించింది. మైనార్టీలకు భారత్ను మించిన సురక్షితమైన దేశం మరొకటి లేదని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు స్పష్టం చేశారు. వక్ఫ్ సవరణ బిల్లుపై బుధవారం ఉదయం మొదలైన చర్చ అర్ధరాత్రి దాటే వరకు దాదాపు 12 గంటలు సాగింది. కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు లోక్సభలో బిల్లును ప్రవేశపెట్టి చర్చను ప్రారంభించారు. జేపీసీ సిఫార్సుల్ని బిల్లులో చేర్చినట్లు తెలిపారు. కాంగ్రెస్ తరపున మాట్లాడిన ఎంపీ గౌరవ్ గొగోయ్ వక్ఫ్ చట్ట సవరణ బిల్లును రాజ్యాంగ మూల సూత్రాలపై దాడిగా అభివర్ణించారు. వక్ఫ్ చట్టాన్ని బలహీనపరచడం సహా మైనార్టీల్ని తక్కువ చేసి చూపే ప్రయత్నాన్ని కేంద్రం చేస్తోందని ఆరోపించారు. వక్ఫ్ బోర్డు భూములపై కేంద్ర ప్రభుత్వం కన్నేసిందన్న ఆయన తరువాత ఇతర మైనార్టీల ఆస్తులపై గురిపెడుతుందని ఆరోపించారు. జేపీసీ నివేదికలో విపక్షాలు ఇచ్చిన సలహాల్ని పరిగణలోకి తీసుకోలేదన్నారు. लेकिन इनको भ्रम फैलाना है कि वर्तमान का जो एक्ट है वो महिलाओं के खिलाफ है, महिलाओं को कोई भूमिका नहीं मिलती, ये इनका काम है। लेकिन कानून में सर पहले से ही ये सारे प्रावधान है, वो चाहे किसी विधवा का संरक्षण हो या महिलाओं को और समर्थन देना हो। सर रिफॉर्म की बात करते हैं, सर इनका क्लॉज 33 में जो रेवेन्यू आना चाहिए वो रेवेन्यू उन्होंने घटा दिया है। पहले 7% का एक रेवेन्यू फॉर वक्फ बोर्ड आता था, आज इन्होंने 5% कर दिया, गिरा दिया। माना कि कोई भी कानून इस देश का परफेक्ट नहीं है, आप चाहते हैं कि वो वक्फ बोर्ड, वक्फ ट्राइब्यूनल और अच्छी तरीके से चले, और ये चाहते हैं कि वक्फ बोर्ड वो और कमजोर हो, और इसीलिए जो रेवेन्यू वाला क्लॉज है 7% से 5% इन्होंने घटा दिया। వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరుల్ని నియమించే ఉద్దేశం కేంద్ర ప్రభుత్వానికి లేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. వక్ఫ్ చట్ట సవరణ బిల్లులో అలాంటి నిబంధన ఏదీ లేదన్న ఆయన వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరుల్ని నియమిస్తారనే అసత్య ప్రచారం ద్వారా ముస్లింలను రెచ్చగొడుతున్నారని దుయ్యబట్టారు. देश भर के मुसलमान भाइयों बहनों को कहना चाहता हूं, आपके वक्फ में एक भी नॉन मुस्लिम नहीं आएगा। ये एक्ट में ऐसा कोई प्रावधान नहीं, मगर जो वक्फ बोर्ड है और वक्फ परिषद है उसका काम क्या है? वक्फ की संपत्तियां मान्यवर बेच खाने वाले लोगों को पकड़कर इसके बाहर निकालने का, वक्फ के नाम पर औने पौने दाम में संपत्तियों को 100 साल तक किराए पे देने वाले लोगों को पकड़ना है। वक्फ का जो पैसा होता है, इनकम जो गिरती जा रही है, जिसके माध्यम से माइनॉरिटी का विकास करना है, इस्लाम धर्म की सारी धार्मिक संस्थाओं को पुख्ता करना है। బీజేపీ మత రాజకీయాలకు కొత్త రూపం వక్ఫ్ చట్ట సవరణ బిల్లు అని సమాజ్వాదీ పార్టీ ఎంపీ అఖిలేష్ యాదవ్ ధ్వజమెత్తారు. దీనివల్ల ప్రపంచానికి తప్పుడు సందేశం వెళ్లి దేశ లౌకిక ప్రతిష్ఠ దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. బిల్లు రాజ్యాంగ విరుద్ధమంటూ మజ్లిస్ సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ బిల్లు ప్రతిని సభలోనే చించివేశారు. हिस्ट्री को पढ़ेंगे तो महात्मा गांधी उस वक्त के व्हाइट अफ्रीका में सफेद फॉर्म अफ्रीका के कानून को महात्मा गांधी ने कहा था कि ये मेरा कॉन्शियंस उसको मानता नहीं है, मैं इस कानून को कबूल नहीं करता हूं। तो महात्मा गांधी ने क्या किया? उन्होंने उस कानून को फाड़ दिया। तो मैं गांधी की तरह इस कानून को फाड़ता हूं। ये अनकॉन्स्टिट्यूशनल है सर। इस देश में झगड़े पैदा करने का काम बीजेपी करना चाहती है मस्जिद और मंदिर के नाम पर, इसीलिए मैं इसका कंडेम करता हूं। బిల్లును చించివేయడంపై బీజేపీ సభ్యులు మండిపడ్డారు. వక్ఫ్ బిల్లుపై తప్పుడు ఆరోపణలు చేస్తున్న వారిని రాబో తరాలు క్షమించవని చర్చకు సమాధానమిచ్చిన కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు స్పష్టం చేశారు. బిల్లుకు క్రిస్టియన్ సమాజం పూర్తి మద్దతిచ్చిందని చెప్పారు. వక్ఫ్ ట్రైబ్యునళ్లలో పెద్ద మొత్తంలో కేసులు పెండింగ్లో ఉన్నాయన్న రిజిజు సవరణ చట్టం ద్వారా వాటిని వేగవంతం చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు వివరించారు. मैं दावे के साथ कह सकता हूं, मैं खुद एक माइनॉरिटी हूं। हिंदुस्तान से ज्यादा माइनॉरिटी का सेफ्टी कहीं और नहीं है। इस देश में हर एक माइनॉरिटी शान से जीने का अधिकार रखता है। అధికార విపక్ష సభ్యుల చర్చ 12 గంటలు సాగడంతో సమయం అర్ధరాత్రి దాటిపోయింది. తరువాత బిల్లును లోక్సభ ఆమోదించింది. ప్రతిపక్ష సభ్యులు పెట్టిన అన్ని సవరణల్ని వాయిస్ ఓట్ల ద్వారా సభ తిరస్కరించింది. బిల్లుకు అనుకూలంగా 288 ఓట్లు, వ్యతిరేకంగా 232 ఓట్లు పడ్డాయి. వక్ఫ్ బిల్లుకు ఆమోదం తర్వాత మణిపూర్లో రాష్ట్రపతి పాలనను సభ ధృవీకరించింది. ఈ మేరకు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని విపక్షాల వ్యతిరేకత మధ్యే లోక్సభ ఆమోదించింది. తరువాత సభ వాయిదా పడింది.
రాజధాని అమరావతిలో స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు అభివృద్ధికి సింగపూర్ ప్రభుత్వం మళ్లీ ముందుకొచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ ఆహ్వానం మేరకు సింగపూర్ ప్రతినిధుల బృందం రాజధాని ప్రాంతంలోని నిర్మాణాలను పరిశీలించింది. తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో సమావేశమైంది. గతంలో మాదిరిగానే ఏపీకి సహాయ సహకారాలను అందించాలని సీఎస్ కోరారు. ఏపీతో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు సింగపూర్ ప్రతినిధి చెప్పారు. నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్లతో సింగపూర్ బృందం సమావేశం కానుంది. రాజధాని ప్రాంత అభివృద్ధికి చోదక శక్తిగా పనిచేసేలా స్టార్టప్ ఏరియా అభివృద్ధి ప్రాజెక్టుకు 2014-19 మధ్య రూపకల్పన చేశారు. 1691 ఎకరాల స్టార్టప్ ఏరియాను 3 దశల్లో అభివృద్ధి చేసేలా ప్రణాళిక వేశారు. జగన్ సర్కార్ కుట్రలతో సింగపూర్ కన్సార్షియం పక్కకు వెళ్లిపోయింది. కూటమి ప్రభుత్వ ప్రయత్నాలతో మళ్లీ భాగస్వామ్యానికి ముందుకొస్తోంది. ఎన్నికల సందర్భంగా సొంత నియోజకవర్గంలో పేదలకు ఇచ్చిన మాటను మంత్రి నారా లోకేష్ నిలబెట్టుకుంటున్నారు. ప్రభుత్వ స్థలాల్లో ఏళ్ల తరబడి నివసిస్తున్న వారి ఇళ్లకు శాశ్వత హక్కు పత్రాలు ఇస్తామని ఎన్నికల సమయంలో మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు లోకేష్ హామీ ఇచ్చారు. చెప్పినట్లుగానే నేడు క్రమబద్ధీకరణ పట్టాల పంపిణీని లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఉండవల్లి అమరారెడ్డి నగర్లో కొండపోరంబోకు స్థలంలో ఇల్లు కట్టుకున్న రాజమండ్రి సీతా మహాలక్ష్మి కుటుంబానికి మొదటి పట్టా అందనుంది. మంత్రి లోకేష్ నేడు స్వయంగా వెళ్లి పట్టుబట్టలు పెట్టి ఇంటి పట్టా అందిస్తారు. మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గ వ్యాప్తంగా క్రమబద్ధీకరణ పట్టాల పంపిణీని చేపట్టనున్నారు. మొదటి విడతలో ఏప్రిల్ 4 నుంచి 12 వరకు వివిధ ప్రాంతాల్లోని 3000 మందికి పట్టాలు అందించనున్నారు. రేపు మంగళగిరి డాన్ బాస్కో స్కూల్ పక్కన నిర్వహించే బహిరంగ సభలో ఎర్రబాలెం, నీరుకొండ, కాజా గ్రామాల పరిధిలోని లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తారు. ఇచ్చిన హామీని కేవలం 10 నెలల్లోనే లోకేష్ నిలబెట్టుకున్నారని లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో మంత్రివర్గ విస్తరణపై సంక్లిష్టత కొనసాగుతోంది. సామాజిక వర్గాల సమీకరణలు, నేతల భిన్నాభిప్రాయాలు, ఆశావహులో తీవ్ర పోటీతో కాంగ్రెస్ అధిష్టానం ఎటూ తేల్చుకోలేకపోతోంది. గత నెలలో అసెంబ్లీ సమావేశాల సమయంలోనే ఏఐసీసీ పిలుపు మేరకు సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. మంత్రివర్గ విస్తరణపై తమ అభిప్రాయాలు చెప్పారు. కొందరు పేర్లు ఖరారైనట్లు వార్తలు వచ్చినప్పటికీ అధికారికంగా ప్రకటించలేదు. ఏప్రిల్ 3న మంత్రివర్గ విస్తరణ ఉంటుందని ప్రచారం కూడా జరిగింది. కానీ ఇప్పటికీ సంప్రదింపులు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. రెడ్డి, బీసీ, ఎస్సీ సామాజిక వర్గాల నుంచి 4గురిని మంత్రివర్గంలోకి తీసుకోవాలని అధిష్టానం నిర్ణయించింది. కానీ వారెవరనేది తేల్చుకోలేని పరిస్థితి. ఇదే సమయంలో మాజీ మంత్రి జానారెడ్డి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్యేలు, హైదరాబాద్, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాల నుంచి అర్హులైన వారికి కేబినెట్లో చోటు కల్పించాలని అధిష్టానానికి లేఖ రాశారు. ఇలా ఎవరికి వారు పోటీ పడుతుండటంతో కొత్త మంత్రుల ఎంపికకు మరింత సమయం పడుతుందని పీసీసీ వర్గాలు చెబుతున్నాయి. మూసీకి 100 మీటర్ల వరకు నిర్మాణాలు, అభివృద్ధి పనులకు అనుమతి ఇవ్వరాదని తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మూసీ అభివృద్ధి మాస్టర్ ప్లాన్ ఖరారయ్యే వరకు లేదా 4 అధికారుల కమిటీ అనుమతి ఇచ్చే వరకు 100 మీటర్ల వరకు కొత్త నిర్మాణాలు చేపట్టరాదని స్పష్టం చేసింది. మూసీకి 100 మీటర్ల పరిధిలో ప్రభుత్వ శాఖలు పనులు చేపట్టినా కమిటీ ముందస్తు అనుమతి తీసుకోవాలని ఉత్తర్వులు జారీ చేసింది. మూసీ పునరుజ్జీవనం కోసం ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ తయారు చేస్తోంది. అయితే మూసీ, ఈసీ నదులు, వాటి బఫర్ జోన్లో ప్రణాళికారహితమైన నిర్మాణాలు, ఇతర పనులు జరుగుతున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. వీటిని ఆపకపోతే మూసీ ప్రమాదంలో పడే అవకాశం ఉందని ప్రభుత్వం పేర్కొంది. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాల నుంచి గట్కేసర్ మండలంలోని కొర్రెములలో ఔటర్ రింగ్ రోడ్డు వరకు మూసీ, ఈసీ నదుల పరిసరాల్లో నిర్మాణాల నియంత్రణకు ఉత్తర్వులు జారీ చేసింది. టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ డైరెక్టర్, జీహెచ్ఎంసీ చీఫ్ ప్లానర్, హెచ్ఎండిఏ ప్లానింగ్ విభాగం డైరెక్టర్, మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ జేఎండీతో కమిటీ ఏర్పాటు చేసింది. మూసీకి 50 మీటర్ల వరకు బఫర్ జోన్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని ప్రభుత్వం స్పష్టం చేసింది. కొత్త ఆలోచనలతో ముందుకొచ్చే యువ పారిశ్రామికవేత్తలను ప్రభుత్వం తరపున అన్ని రకాలుగా ప్రోత్సహిస్తామని తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు చెప్పారు. రామ్ ఇన్ఫో లిమిటెడ్ ఆధ్వర్యంలో హైదరాబాద్ రాయదుర్గంలో ఏర్పాటు చేసిన ఐ కొలాబ్ హబ్ ఫౌండేషన్ను ఆయన బుధవారం ప్రారంభించారు. రోజురోజుకి మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా కొత్తగా ఆలోచిస్తేనే విజయాన్ని అందుకోగలమని మంత్రి చెప్పారు. దేశంలో ప్రభుత్వ ప్రొక్యూర్మెంట్ మార్కెట్ విలువ ఏటా $700 బిలియన్ ఉంటుందన్నారు. 2030 నాటికి 100 స్టార్టప్ కంపెనీల ఆదాయాన్ని 100 కోట్లకు చేర్చాలన్న లక్ష్యాన్ని చేరుకోవాలని ఆకాంక్షించారు. ఢిల్లీలో బీసీ సంఘాల ముసుగులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధర్నాలో పాల్గొనడం 42% రిజర్వేషన్ల అమలును తప్పించుకునే ప్రయత్నంగానే చూస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. బీసీ రిజర్వేషన్లపై రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి లేదని మరోసారి నిరూపితమైందన్నారు.
బీసీ రిజర్వేషన్లు పెంచడం ఇష్టం లేక కపట ప్రేమ చూపిస్తున్నారని విమర్శించారు. రాజకీయ ప్రయోజనాల కోసం బీసీలను మోసం చేసేందుకు కాంగ్రెస్ కుట్ర పన్నుతోందని ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు ఎంపీ లక్ష్మణ్ ఆరోపించారు. బీసీ రిజర్వేషన్లను 9వ షెడ్యూల్లో చేర్చాలన్న కాంగ్రెస్ ప్రకటన పూర్తి మోసపూరితమైనదిగా పేర్కొన్నారు. పాస్టర్ ప్రవీణ్ మరణాన్ని రాజకీయం చేయవద్దని ఆయన భార్య జెసికా పగడాల, ఆయన సోదరుడు కిరణ్ కోరారు. మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు కొందరు యత్నిస్తున్నారని ఆరోపించారు. ప్రవీణ్ ఎప్పుడూ మత సామరస్యం కోరుకునేవారని ఓ వీడియోను విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న విచారణపై పూర్తి నమ్మకం ఉందని స్పష్టం చేశారు. కొందరు అత్యుత్సాహంతో సొంతంగా దర్యాప్తు చేస్తూ అసత్య ప్రచారం చేస్తున్నారని కిరణ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి వాటిని మానుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రవీణ్ మృతిని రాజకీయ లబ్ధికి వాడుకోవాలని చూడటం దారుణమని ప్రవీణ్ భార్య జెసికా ఆవేదన వ్యక్తం చేశారు. Deeply grateful for the unwavering support from my Christian brothers and sisters. I request your cooperation during this investigation. Government was quick to order complete investigation and we are gratefully thankful. And I urge, please do not disturb the religious harmony. As my husband Praveen never intended to disturb the communal harmony in the society. రాజధాని అమరావతిలో జరిగే పనులకు ఆమోదముద్ర వేసేందుకు నేడు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం సమావేశం కానుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఈ ఉదయం 11 గంటలకు సచివాలయం మొదటి బ్లాక్లో కేబినెట్ సమావేశం జరగనుంది. ఇటీవల సీఎం అధ్యక్షతన జరిగిన సిఆర్డీఏ అథారిటీ సమావేశంలో ఆమోదం తెలిపిన పనులకు కేబినెట్ పచ్చజెండా ఊపనుంది. వివిధ సంస్థలకు భూ కేటాయింపులపైన మంత్రివర్గం నిర్ణయం తీసుకోనుంది. పెట్టుబడుల ప్రోత్సాహక మండలిలో తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్లో ఆమోదం తెలుపనున్నారు. 2025 డ్రోన్ పాలసీని కూడా ఆమోదించే అవకాశం ఉంది. రాజీవ్ యువ వికాసం పథకం వల్ల సర్టిఫికెట్ల కోసం తెలంగాణలోని మీ సేవా కేంద్రాల్లో రద్దీ భారీగా పెరిగింది. రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తు చేసుకోవడం కోసం కుల ఆదాయ ధృవీకరణ పత్రాల కోసం రికార్డు స్థాయిలో దరఖాస్తులు అందుతున్నాయి. వారం రోజుల్లో 4,500 మీ సేవా కేంద్రాల ద్వారా రికార్డు స్థాయిలో 13,45,000 దరఖాస్తులు వచ్చాయని అధికారులు వెల్లడించారు. మీ సేవా పోర్టల్ ద్వారా సుమారు 6,20,000కు పైగా దరఖాస్తులను ఎంఆర్ఓలు ఆమోదించారు. రోజుకు సుమారు 2 లక్షల దరఖాస్తులు ప్రాసెస్ చేయడం తెలంగాణలో ఇదే తొలిసారి అని మీ సేవా అధికారులు తెలిపారు. తెలంగాణలో మిగిలిన పార్టీలు పదవుల కోసం రాజకీయాలు చేస్తుంటే బీఆర్ఎస్ మాత్రం రాష్ట్ర ప్రయోజనాల కోసం చేస్తుందని ఆ పార్టీ అధినేత కేసీఆర్ అన్నారు. ఎర్రవల్లిలోని నివాసంలో మెదక్, నిజామాబాద్ జిల్లాల నేతలతో సమావేశమైన గులాబీ దళపతి బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ మహాసభను అన్ని వర్గాలకు మనోధైర్యం ఇచ్చేలా అద్భుతంగా నిర్వహించాలని సూచించారు. ఈ సమావేశానికి మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, సునీత లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కాగా బహిరంగ సభ ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు. హెచ్సీయూలో విద్యార్థులపై లాఠీచార్జ్ అంశాన్ని నేతలు సమావేశంలో ప్రస్తావించారు. అధికారంలో ఉన్నప్పుడు నచ్చజెప్పుకుంటూ పోవాలి కానీ విద్యార్థులతో పెట్టుకుంటారా అని కేసీఆర్ అన్నట్లు సమాచారం. ప్రభుత్వాన్ని నడపాల్సిన రీతిలో నడపడం లేదని, ఏం చేస్తున్నారో వారికి అర్థం కావటం లేనట్లుందని వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేల ఫిరాయింపులకు సంబంధించిన కేసులో సీఎంని ఉద్దేశించి సుప్రీంకోర్టు న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలను కొందరు నేతలు సమావేశంలో ప్రస్తావించారు. అయితే కేసీఆర్ అంతగా స్పందించలేదని సమాచారం. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న తప్పులన్నీ పార్టీకి కలిసి వస్తున్నాయని, భవిష్యత్తు బీఆర్ఎస్దేనని నేతలతో కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. గోదావరి నదీ యాజమాన్య బోర్డు ఈ నెల 7వ తేదీన సమావేశం ఏర్పాటు చేసింది. ఈ మేరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సమాచారం అందించింది. 2 రాష్ట్రాలకు సంబంధించిన ప్రాజెక్టులు, డిపిఆర్లు, బడ్జెట్, ఇతర అంశాలను బోర్డు సమావేశంలో చర్చించనున్నారు. అయితే అదే రోజు గోదావరి కావేరీ లింకుపై చర్చించేందుకు జాతీయ జలాభివృద్ధి సంస్థ కీలక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. 2 రాష్ట్రాల అధికారులు, ఇంజనీర్లు ఆ సమావేశానికి హాజరు కావాల్సి ఉంటుంది. ఆ రోజే జీఆర్ఎంబీ సమావేశం కూడా ఏర్పాటు చేయడం చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో 7వ తేదీన జరగాల్సిన గోదావరి నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా పడే అవకాశం కనిపిస్తోంది. డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంలో డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ డోస్ బాధ్యత చూస్తున్న ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ త్వరలోనే తన పదవి నుంచి వైదొలగనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
తన కేబినెట్ అంతర్గత సమావేశంలో చెప్పినట్లు కథనాలు వెలువడ్డాయి. మే చివరిలో లేదా జూన్ తొలి వారంలో మస్క్ ప్రభుత్వ సలహాదారు బాధ్యతల నుంచి తప్పుకుంటారని 3 సన్నిహితులతో పాటు కేబినెట్కు ట్రంప్ చెప్పినట్లు సమాచారం. ప్రభుత్వ వ్యవస్థలో సమూల మార్పులు, శాఖల్లో వృధా ఖర్చులు తగ్గించడమే లక్ష్యంగా డోజ్ ఏర్పాటైంది. ఈ క్రమంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో వేలాది మంది ఉద్యోగులను ప్రభుత్వం తొలగిస్తోంది. ఇందుకు మస్క్ కారణమని విమర్శలు వినిపిస్తున్నాయి. ట్రంప్ యంత్రాంగాన్ని ఎలాన్ మస్క్ వెనుకుండి నడిపిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తగా శ్వేతసౌధం ఖండించింది. డోజ్ నుంచి మస్క్ తప్పుకోనున్నట్లు వెలువడిన వార్తలతో టెస్లా షేర్లు బుధవారం బాగా పెరిగాయి. ప్రధాని నరేంద్ర మోదీ 2 రోజుల పర్యటన కోసం థాయిలాండ్ బయలుదేరారు. థాయిలాండ్లో భారత సంతతికి చెందిన ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పలకనున్నారు. ఈ పర్యటనలో భాగంగా థాయిలాండ్ ప్రధాని పెంటోంగ్ టాన్ షినావత్రాతో ఆయన సంప్రదింపులు జరపనున్నారు. ఆ తర్వాత దక్షిణాసియా, ఆగ్నేయాసియా ప్రాంతాలకు చెందిన 7 దేశాల సమాగమమైన బిమ్టెక్ ఆర్థిక సహకార సదస్సులో మోదీ పాల్గొంటారు. ఈ సదస్సులో థాయిలాండ్, బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్, మయన్మార్, భూటాన్ దేశాల అధినేతలు పాల్గొనున్నారు. బ్యాంకాక్ పర్యటనలో భాగంగా మోదీ పదవరాముగా ప్రసిద్ధుడైన థాయిరాజ్ మహా వజిరలాంగ్కోమ్తో సమావేశం కానున్నారు. గుజరాత్లోని జామ్నగర్ సమీపంలో భారత వైమానిక దళానికి చెందిన జాగ్వార్ యుద్ధ విమానం కూలిపోయింది. ఫైటర్ జెట్ కూలిన వెంటనే భారీగా మంటలు చెలరేగాయి. పైలట్ల శిక్షణ సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఘటనా స్థలానికి అగ్నిమాపక సిబ్బందితో కలిసి సహాయక చర్యలు చేపట్టారు. ఫైటర్ జెట్లో ఉన్న 2 పైలట్లలో ఒకరు సురక్షితంగా బయటపడగా మరొకరి ఆచూకీ లభించలేదని వివరించారు. బయటపడిన పైలట్కు గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. మరో పైలట్ సరైన సమయంలో ఎజెక్ట్ కాలేదని పోలీసులు తెలిపారు. అతని కోసం గాలింపు చేపట్టారు. గత రాత్రి 9:30 గంటలకు సువర్దా గ్రామంలో జెట్ కూలిపోగా స్థానికులకు ఎలాంటి ప్రమాదం జరగలేదని జామ్నగర్ కలెక్టర్ కేతన్ చెప్పారు.